ఇవాళ నేను ఇప్పుడు ఈ కల్చరల్ యాక్టివిటీస్ చూసిన తర్వాత ఆలేరు నియోజకవర్గం యూనిట్ గా ఒక భారీ ఈవెంట్ ను ప్లాన్ చేయాలనేది, నెక్స్ట్ సారి ప్లాన్ చేయాలనేది మాకున్నటువంటి ఆలోచన నాకు కలిగింది. అది ఎంతవరకు ముందు పోతో చూద్దాం. కానీ మొన్నటికి మొన్న జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్ లో ప్రో కబడ్డీని తలదన్నేటువంటి గేమ్స్ నిర్వహించిన. మనము టీవీలోనే చూస్తాం కబడ్డీ గేమ్స్, ప్రో కబడ్డీ వస్తూ ఉంటది. వాటిని తలదన్నే రేంజ్ లో డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ల మధ్య స్కూల్ గేమ్స్ కదా సార్, ఎస్జిఎఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తే సార్లందరూ ఆశ్చర్యపోయారు, ఇట్లా ఉంటుందా అని. ప్రైవేట్ స్కూల్ పిల్లలు అది చూసి మా ఊర్లో స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడు అంటే ఆ రకంగా క్రీడా రంగంలో కానీ, ఇటు పిల్లల చదువు విషయంలో కానీ ఎక్కడ పిల్లలు వెనకబడకూడదు. ప్రభుత్వం చేతనైన ప్రయత్నం చేస్తా ఉంది. మాలాంటి వాళ్ళు కూడా చేతనైన సహాయం చేసినప్పుడే ఈ పాఠశాలలు మరికొంత కాలం పాటు మనుగడ సాధించగలుగుతాయనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక చిన్న రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వ పాఠశాల మా బతుకును మార్చింది, మేము ఈ ప్రభుత్వ పాఠశాల బతుకును కూడా మార్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,